హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటా. నేను అప్పుడు ఒక 2 months ఏమో అవుతుంది అనుకుంటా. కాలేజ్ జాయినింగ్ అట్లా బిజీ ఉండే తీద్దాం అనుకున్నా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్, కానీ తీయలేదు, అట్లా అయిపోయింది. ఫస్ట్ డే 9:15కి కాలేజ్ అయితే 10:40కి అట్లా వెళ్ళాం. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్. నెక్స్ట్ బ్లాగ్ తీస్తా కాలేజ్ది, నేను ఎక్కడ ఉంటున్నా ఏందనేది. నేను ఫస్ట్ నా ఇంటర్ కాలేజ్కి వెళ్ళి లాంగ్ మెమో తీసుకోవాలి. లాంగ్ మెమో తీసుకొని ఓకే, అర్థమైంది. ఈరోజు అయితే మనం రీల్ తీయబోతున్నాం. ఇంకొకటి కొంచెం నా బ్లాగ్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి, రీల్స్ కూడా చేస్తున్నాం, అవి రెగ్యులర్గా పెడతాం. డైలీ ఏదో ఒకటి పెడుతూనే ఉండదు. ఓ ఇప్పుడైతే నా కాలేజ్కి వెళ్ళి లాంగ్ మెమో తీసుకున్నాం. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? మీకు సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా ఇట్లా చేసినాం. ఎందుకంటే మైక్ ఏమైనా లేదా ఖరాబ్ అయిపోయింది మైక్. కొన్ని 2 months ఏమైంది. 3-4 వీడియో తీసిన అనుకుంటా, రీల్స్ ఒక 2 బ్లాగ్స్ ఏమో తీసిన అనుకుంటా నేను. చలో ఇంకేస్తామేమో అనుకుంటా. కార్ అయితే అక్కడ పార్క్ చేస్తాము. బ్లాక్ అయింది. మన కాలేజ్కి అయితే ఇస్తున్నాం. ఇంటర్ కాలేజ్ ఏ కాలేజ్ అంటే ఇస్తారు ఏంటి ఇది. ఒక మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తీద్దాం మళ్ళా లాంగ్ మేమో. నువ్వు ఎప్పుడు వచ్చి టికెట్ నెంబర్ అంట, హాల్ టికెట్ నెంబర్ గుర్తులేదు మనకి. ఇవి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని చూడాలి నెంబర్ ఏంటంటే మళ్ళీ రావాలి ఇప్పుడు కాలేజ్కి. హాల్ టికెట్ నెంబర్కి గుర్తు లేకపోవడం ఏంది బ్రో. చలో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి అరే మమ్మీ బరాబరే చెప్పిందిరా నెంబర్, హాల్ టికెట్ నెంబర్. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మనకి గుర్తులేక చలో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి, కాలేజ్కి నా ఇంటికి 1 kilometer కూడా ఉంటుంది కదా, పక్కనే వాడు కాలేజ్ వస్తుంది, గోడ దుంతే కాలేజ్ వస్తుంది. కాలేజ్కి వెళ్ళాలి. అరే చలో రీల్స్. మొత్తానికి అయితే మేము చీట్లు తెచ్చేసినందుకో పోయి మళ్ళీ నా కాలేజ్లో సబ్మిట్ చేయాలి. హైదరాబాద్ రమ్మంటావా What hell is going on here? What do you think of this? డ్రైవింగ్ రాదు మనకి. కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ అనుకో. చూడు ఇంకా బేటే ఎందుకో ఏమో కాపీరైట్ అనుకో. మా స్కూల్ కు చూపిస్తాం అన్ని పక్క మొత్తం ఇస్తారు మన చిన్న టైం ఉంటే స్కూల్ కు పోదాం పారా. అలా ఏముంది, ఏం లేదు అలా తీసుకోనికి, జస్ట్ విజిట్. చలో ఇది మన స్కూల్, ఎస్ఆర్ నేషనల్ హై స్కూల్. నా మొత్తం వర్షం వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయిందంటే కదా ఈ బ్లాక్. చూసినా మేము అప్పుడు బోట్ వేసుకుని తిరిగినాం. బోట్ వేసుకుని దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం కార్ వేసుకుని కాదు. మనం ఉన్నప్పుడు అట్లా పడితే అయిపోరా. అప్పుడు స్కూల్ ఉంటాయి కాకుండా బస్సెస్ పంపించారు, మనం బస్కి వచ్చేది కదా, బోట్లు పంపిస్తారు. అప్పుడు నా పక్కనే కాబట్టి సైకిల్ తీసుకొని వస్తుండే. బోట్ రా, సైకిల్ వేసుకుని వస్తావు. మొహం పగిలి అరే నువ్వు వర్షం గురించి మాట్లాడుతున్నావా రా? నీ వర్షం అంటే నార్మల్ గా అంటాను. ఓ బాయ్స్ మ్యాథ్స్ ఈత కొట్టుకుంటూ సర్టిఫికెట్ మేము లాంగ్ మేము అనుకో 999 స్టేట్ టాపర్ మా వాడు. స్టేట్ టాపర్ 999 అనుకో. నిజంగానే అనుకుంటాం అంటే అంతేం రాలేదు. మనం మళ్ళీ కలుద్దాం ఒక 1 hour తర్వాత. రైట్. సో గాయ్స్ ఇప్పుడు మనమైతే
రీల్ తీయనీకి వెళ్తున్నాం, రీల్ తీయనీకి వెళ్తున్నాం మనమైతే ఇప్పుడు. రీల్ ఎలా వస్తుందో చూద్దాం. ఓ కోతి నువ్వే రీ అరే అరే ఫోన్ రా. రీల్ అయిపోయినాక నెక్స్ట్ ఎటు ఏంటని ప్లాన్ చేశాం. టూ రీల్స్ ప్లాన్, టూ రీల్స్ కావాలి, ఒకటే రీల్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడు మనమైతే సమోసా దగ్గరకు వచ్చాం. రీల్ తీసుకోండి, సమోసా రీల్ రారా. ఆంటీ 2 ప్లేట్స్ ఏరా. ఇంగ్లీష్ మాట్లాడతా. ఇంగ్లీష్ ఏంట్రా? స్టార్టింగ్ ప్రాబ్లం. ఇంగ్లీష్ ఎండ గట్టి కొడతాం. నేను దెబ్బ ఆకులు ఏమైనా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిండు. ఈజ్ ద టాపర్ ఆఫ్ ది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో గైస్ మనమైతే రీల్ మొత్తం అయిపోయింది. మా స్కూల్ ఏమో జరుగుతుంది, అట్లా పోయేద్దాం. ఏం జరుగుతాను అంటావు రా మన స్కూల్లో? అందరికి అదే ముగ్గుల కాంపిటీషన్. ముగ్గుల కాంపిటీషన్ అంటే ఏమన్నా ఇప్పుడు నవంబర్ కదా, ఏముండదు. సో ఏం జరుగుతాను అంటావు? గేమ్లు ఆడతాం కావచ్చు పూర్వలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే నిన్న అయిపోయింది కదా చిల్డ్రన్స్ డే. డ్రెస్ డ్రెస్ స్పోర్ట్స్ మీట్ అవుతుంది స్కూల్ లో. మనం ఉన్నప్పుడు టోర్నమెంట్ అక్కడ పట్టుకుని బట్టపల్లి తీసుకోబోతున్నాం మేము ఉన్నప్పుడు. వేరే క్యాంపస్ మస్తు ఎంజాయ్ చేస్తుండే. క్లాస్ ఉండవు ఏముండవు, డైరెక్ట్ స్పోర్ట్స్ మీట్ అవుతాను మొత్తానికి అయితే స్కూల్లో. 1 వీక్ ఎంత 10 days కదరా? 10 days 3 days. మనం ఉన్నప్పుడు అయితే పట్టుకుని అక్కడ మేము ఉన్నప్పుడు అయితే బట్టపల్లి వేరే క్యాంపస్ తీసుకెళ్తుండే. వేరే క్యాంపస్కి వెళ్ళి ఆడుతుండే మేము. అట్లా ఆడినట్టు చేస్తున్నా కానీ ఆడపోతుండే మేము. ఆడినట్టు చేసినా కానీ ఆడిపోతుండే. అట్లా మొత్తం గాలి తిరుగుడే వాళ్ళకి కూడా. క్యాంపస్ మొత్తం స్థానం ఏదైనా తిరుగుతుండే. మస్తు టైం పాస్. నువ్వు ఎల్లు ఆడుతుండే కదా, ఏది క్రికెట్ క్రికెట్ ఆడుతుండే. నేషనల్ సెలెక్ట్ అయింది కానీ తీసేసింది అక్కడ. క్రికెట్ నాకు అర్థం కాలేదు సార్. ఆడుతుండే వాడు క్రికెట్ ఆడుతుండే. నేను బ్యాగ్ వేసుకొని అటు ఇటు తిరుగుతుండే. మళ్ళీ పోయేటప్పుడు బస్ ఎక్కి వస్తుండే. అంతే కదరా. అక్కడ క్రికెట్ అయిపోయినాక మెల్ల క్యాంటీన్కి వెళ్ళి సమోసా తింటుండే అక్కడ కూడా. బట్టపల్లి ఎంత ఒక్క సమోసా ఎంత రావాలా? 25 రా. 25. మన దగ్గర ఎంత ఉంటుండే అంటే అంటే వేరే క్యాంపస్ వాళ్ళు వచ్చినప్పుడేమో ఎక్కువ పెడుతుండే, నార్మల్ గా అయితే తక్కువనే ఉంటుంది, 15 ఉంటుంది. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో వెళ్దాం. బ్లాగ్ ఏం చేస్తున్నా ఇడికే. చలో థ్యాంక్ యూ. ఎవర్రా ఫ్యాన్స్? అక్కడ సెల్ఫీ అడుగుతుంటావు ఏవైనా మరి. ఎత్తరా. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్ లో వెళ్దాం. అప్పటి వరకు అయిపోయింది. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడానికి ఏం లేదు. చలో నెక్స్ట్ బ్లాగ్ లో వెళ్దాం.